హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను అనమాట మన ఛానల్లో. సో ఒక కట్ట అయితే ఉండింది, పెద్ద కట్టనే. సో చూడండి, ఫ్రై చేసి పెట్టేసుకున్నా ఆల్రెడీ నేను. అండ్ ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ, మసాలా దినుసులు, కరివేపాకు మంచిగా వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో చూడండి, సో మంచిగా అయితే వేగిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. తర్వాత పసుపు, సో నెక్స్ట్ అయితే మనము చికెన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. 1/2 kg కంటే ఒక 50 grams ఎక్కువ ఉంటుంది అనుకోండి, అంతే. ఇప్పుడు చికెన్ మనము దీంట్లోకి యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మొత్తము కలిపేసుకుందాం. సో ఇది ఆయిల్లో మంచిగా పైకి తేలిన తర్వాత మళ్ళీ అంటే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని అయితే మనము వచ్చేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఇదైతే పెద్ద కట్టనే అండి, చాలానే వచ్చింది. అండ్ ఇట్లా మనం ఆయిల్లో ఫ్రై చేయగానే ఇట్లా కొంచెమే అయిపోతుంది కదా, సో అట్లా ఏంటనమాట, పెద్ద కట్టనే. చూడండి, ఇప్పుడైతే ఇవి నాటేస్తానమాట, మంచిగా నాటుకుంటాయి. చికెన్ అయ్యేలోపు, వాటర్ వచ్చేలోపు. సో చూడండి, హై ఫ్లేమ్లోనే పెట్టిన. సో ఇప్పుడైతే చికెన్ని చూద్దాం. చూడండి, ఇట్లా వాటర్ అయితే మనకు రావాలన్నమాట. కలిపేసుకుందాం ఒకసారి. ఇట్లా ఫ్రీగా అయిపోతుంది వాటర్. ఫస్ట్ మనకు వాటర్ బయటకు రావాలి, ఇలా అన్నమాట. ఇది గోంగూరని దాంట్లోకి యాడ్ చేసేద్దాం. అంత పెద్ద కట్ట అండి, ఇంతే అయిందనమాట. సో వేసేసిన కదా అప్పుడే గోంగూర కలిపేసుకున్నాను అనమాట. కొంచెం ట్రైపోర్డ్ లేకపోవడం వల్ల ఇట్లా మీకు చూపించలేకపోతున్నా. కొంచెం మీ సపోర్ట్ అనేది ఉంటే నేను తీసుకుంటా. సో గ్రీనరీగా చూడండి కనిపిస్తుంది. మొత్తం మిక్స్ అయిపోయింది గోంగూర పేస్ట్. దీంట్లో మనము కారం, ఉప్పు అవన్నీ అయితే వేసేసుకుందాం. సో కారం, ఉప్పు, తర్వాత ఎవరెస్ట్, మై ఫేవరెట్ ఎవరెస్ట్ చికెన్ మసాలా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడైతే సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మసాలాలు వేసేటప్పుడు మాడిపోతుంది. చూడండి, ఆ తర్వాత హోల్ గరం మసాలా దంచి వేసుకుంటున్నా. నేను అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటానండి. సో ధనియా పౌడరు, హోల్ గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం అవన్నీ తీసేసినాం కదా. కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం అన్నమాట, ఫ్రెష్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా అయితే మనం ఇట్లా కలిపేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి, గ్రేవీగా. గోంగూర పేస్ట్ వేస్తాం కదా మనం, సో దానివల్ల అన్నమాట. పెట్టేసుకున్నాము. మంచిగా వాష్ చేసి వాష్ చేసుకొని పెట్టేసుకుంటాం అనమాట. ఇందులో కొత్తిమీర, ఇందులో పుదీనా. ఇంకా ఇలా మనకు ఆయిల్ వస్తుంది కదా, అయింది. ఇంకా దీంట్లో మనం వాటర్ అయితే పోసేసుకోవాలి మన గ్రేవీకి తగ్గట్టు. ఉడుకుతుందన్నమాట. ఇంకాసేపు అయితే మనకు కొంచెం గ్రేవీ వస్తే ఇంకా ఆఫ్ చేయడమే. రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. మేమైతే ఇందాకే తినేసామన్నమాట. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగుందన్నమాట. సో చూడండి, గ్రేవీగా. సో ఇదండి వీడియో. డెఫినెట్లీ లైక్ చేయండి, ఓకేనా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.